తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. కాలగమనంలో క్రోధినామ సంవత్సరం గడిచిపోయి విశ్వావసు అనే పేరుతో ప్రభవాది 60 సంవత్సరములలో 39వ సంవత్సరం విశ్వావసు. కలియుగ ఆరంభము నుండి 5126వ సంవత్సరమే ఈ విశ్వావసు నామ సంవత్సరం. విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణైః ఇతి విశ్వావసుః. ఈ విశ్వమును, ఈ చరాచర ప్రపంచాన్ని, ఈ బ్రహ్మాండమును తన యొక్క భవ్య దివ్య అసమాన అద్భుత ప్రకాశవంతమైనటువంటి కిరణములతో ప్రకాశింపచేసేటువంటి అగ్నిస్వరూప సూర్యనారాయణ స్వరూపమే ఈ విశ్వావసు నామ సంవత్సర దేవత, అధిదేవత స్వరూపము. మరి విశ్వావసు నామ సంవత్సరం మేషాది 12 రాశుల వారికి ఎటువంటి పరిహారములను, ఎటువంటి ఫలితములను ఇవ్వబోతోంది అనేది ఇప్పుడు మనం సాకల్యంగా చెప్పుకుందాం. తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు, ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. తులారాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరం బృహస్పతి నవమ స్థానంలో సంచారం చేయటం, 6వ స్థానంలో శని సంచారం, రాహువు పంచమంలో, కేతువు లాభంలో. కొంత తులారాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. ఈ సంవత్సరం క్రోధి కంటే కూడా విశ్వావసు నామ సంవత్సరం చాలా అధికంగా బాగుంటుందని చెప్పవచ్చు. తులారాశి వారికి ఈ సంవత్సరం అన్ని రంగాలలో ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము అనేది తులారాశి వారికి ఉంటుంది. విద్యార్థులు కొంత శ్రమ పడితే అద్భుత ఫలితాలు సాధిస్తారు. కొంత అనారోగ్యము ఇబ్బంది పెట్టవచ్చు. తులారాశి వారు వ్యాపారం ఎవరైతే ఉన్నారో చేసేవారు, వారు కొంత అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా బాగుంటుంది. హోటల్ బిజినెస్, ఫర్నిచర్, ఫుడ్ బిజినెస్ మొదలైనవి బాగుంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి బాగుంటాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నటువంటి వారికి ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. సినీ రంగం, నాటక రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైన అవకాశాలు, అద్భుతమైనటువంటి విజయాలు కలుగుతాయి. సానుకూల దృక్పథం అలవర్చుకోవడం ద్వారా కొంత మంచి ఫలితాలు మరిన్ని సాధించవచ్చు. రైతాంగము ప్రకృతిని అనుసరించి పంటలు వేస్తే మంచి ఫలితాలు కూడా వస్తాయి. తులారాశి స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. ఎంత శ్రమ చేస్తే అంత ఫలితం బాగుంటుంది. తులారాశి స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలే అధికంగా ఉన్నాయి. వివాదాస్పద అంశాల మీదకి వెళ్లకుండా అనుకూల అంశాలను ఆత్మవిశ్వాసంతో ఉండటం వల్ల చాలా పనులు నెరవేరుతాయి. గర్భధారణ జరిగే అవకాశం కూడా ఉంది. తులారాశి స్త్రీలు మాతృత్వాన్ని పొందుతారు. సంతానానికి విదేశీ అవకాశాలు కూడా కలిసి వస్తాయి. సమయానికి ఆహారము, విహారము, నిద్ర మొదలైనవి ఉంటే తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా విజయమే ఉంటుంది. రాజకీయ నాయకులకు బ్రహ్మాండమైన ఫలితాలు. తులారాశి వారు దత్తాత్రేయ సహస్రనామ పారాయణము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, కాలభైరవ అష్టకము, అరుణాచల క్షేత్ర దర్శనము చేస్తే సరిపోతుంది.